మనం చెప్పుకోబోయే కథ గూఢచారి ఎంపిక. దేవగిరి రాజ్యాన్ని వివేకవర్ధనుడు పాలించేవాడు. తన ఆస్థానానికి ఒక గూఢచారిని నియమించాలి అనుకున్నాడు. దానికోసం ఒక ప్రకటన చేయించాడు. చాలామంది ఆ పనిలో చేరడానికి వచ్చినా ముగ్గురు మాత్రమే చివరి దశకు చేరుకున్నారు. వాళ్లను సభలోకి తీసుకొచ్చి, మహారాజా, వీళ్ళు ముగ్గురూ ఇక్కడ వేగులుగా ఉండటానికి అర్హులని నా అభిప్రాయం. కానీ ఒకరిని మాత్రమే తీసుకోగలం కదా అన్నాడు మంత్రి. కాసేపు ఆలోచించిన రాజు, కొన్ని రోజుల వరకు ముగ్గురినీ పనిలోకి తీసుకోండి. అప్పుడు మళ్ళీ ఒక పరీక్ష నిర్వహించి ఆ ఒక్కరిని ఎంపిక చేద్దాం అన్నాడు. సరేనంటూ ఆ రోజు నుంచి ముగ్గురినీ పనిలో పెట్టాడు మంత్రి. అలా నెల రోజులు గడిచిపోయాయి. అప్పుడు వాళ్ల ముగ్గురినీ సభలోకి పిలిచి, ఇన్ని రోజులు ఇక్కడ పనిచేశారు కదా, మీరు గమనించిన, మార్చాల్సిన అంశాలేంటి అని అడిగాడు మహారాజు. అంతా బాగానే ఉంది. ఇక్కడ మార్చడానికి నాకేమీ కనిపించలేదు అన్నాడు మొదటి వ్యక్తి. ఇక్కడ కొంతమంది అనుమానంగా కనిపించారు. మిమ్మల్ని మోసం చేయాలని చూస్తున్నట్లు అనిపించింది మహారాజా అని చెప్పాడు రెండో వ్యక్తి. ఆ తరువాత చెప్పాల్సిన మూడో వ్యక్తి మాత్రం మౌనంగా ఉండిపోయాడు. అప్పుడు, నువ్వు మాట్లాడవేంటి? నీకు ఏమీ మార్చాల్సిన అంశాలు కనిపించలేదా అని అడిగాడు రాజు. అదేం లేదండి, మీరు అడిగిన విషయానికి ఇలా సభలో చెప్పాల్సింది కాదు. నేను ఇక్కడ గమనించిన లోటుపాట్లు ఇప్పుడు చెబితే ఆ తప్పులు చేస్తున్నవారు జాగ్రత్తపడే అవకాశం ఉంది. కాబట్టి మీకు రహస్యంగానే చెబుతాను అన్నాడు. ఆ మాటలు విన్న మహారాజు, గూఢచారికి ఉండాల్సిన లక్షణాలు గోప్యత, సంయమనం, ఆ రెండూ ఇతనిలో ఉన్నాయి. ఇతన్నే ఉద్యోగంలోకి తీసుకుంటున్నాను అని ప్రకటించాడు.